హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాను, రండి. హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. కొలతలు చెప్తాను, ఒకసారి చూడండి. వీపు పొడవు వచ్చేసి 14 అనమాట. 14కు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అంటే పైన 1/2 ఇంచి, కింద 1/2 ఇంచి కుట్లలోకి, ఒక 1/2 ఇంచి పైన, ఒక 1/2 ఇంచి కుట్లలోకి. చెస్ట్ లూజు 10 ఉంది అనమాట. 10కు 1.5 కలుపుకోండి, ఖర్చు కొరకు. 10కు 1.5 ఖర్చు. ఇది ఇక్కడ షోల్డర్ ఏమో ఈ భాగం వచ్చేసి, భుజం భాగం వచ్చేసి 3, నెక్ 2.5, నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 3 ఇంచెస్, ఈ 2.5 కలిపితే ఎంత అవుతుంది? 5.5. ఇదే 5.5 ఇట్లా చంక కొలతకు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.5. ఇక్కడ ఏం కొలత ఉండదండి, ఇది ఏముండదు. ఇక్కడ కొలత అయితే ఏముండదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే 5.5 పెట్టేసుకొని, ఇక్కడ డాట్ పెట్టేసుకొని ఇట్లా అడ్డుకి తెగీసుకోండి. అట్లా ఈ కార్నర్కి ఏమో 1 ఇంచ్ అనమాట చంక, రౌండ్ది ఏమో ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను. వీపు పొడవు ఏమో 14 అయితే 1 ఇంచి పెంచుకోవాలన్నమాట. అంటే పైన 1/2 ఇంచి, కింద 1/2 ఇంచి. చెస్ట్ లూజ్ ఏమో 10కు 1.5 ఖర్చు కొరకు 1.5 పెంచుకున్నామన్నమాట. ఇక్కడ షోల్డర్కి ఏమో భుజం కొలత 3 ఇంచెస్, నెక్కుకేమో 2.5. ఈ నెక్ పొడవు వచ్చేసి 9. ఇప్పుడు 3, 2.5 మొత్తం కలిపితే 5.5. ఇదే 5.5 తీసుకొచ్చి ఇట్లా పెట్టుకేసుకోవాలన్నమాట. 5.5 ఇటు నుంచి ఇక్కడికైతే ఏం కొలత ఉండదండి. ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత బార్కు వచ్చేస్తుంది. తక్కువ అంటే తక్కువ వస్తుంది, ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే కొలత మెయిన్. ఇప్పుడు కట్ చేద్దాం. మనం ఎంత బాగా కట్ చేసుకుంటే జాకెట్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. కటింగ్లోనే ఉంటుంది ఏదైనా. కటింగ్ పోయిందంటే రాదు. కొంచెం కుట్టడంలో కూడా ఉంటుంది. బట్ట నలగకుండా కుట్టుకోవాలన్నమాట. ఈ భాగం అయిపోయింది. ఇది ఈ భాగం అన్నమాట. ఇప్పుడు కూరాలు ఉండేది ఇప్పుడు మన వైపుకి వేసుకోండి. ఓపెన్ ఉండేది మన వైపుకి వేసుకోండి. ఇవి కూరాలు అన్నమాట. జాయింట్ ఉండేది ఇందాక వీప్ భాగానికి వేసుకున్నాము. ముందు భాగానికి ఏమో ఇట్లా ఓపెన్ ఉండేది ముందుకు వేసుకోవాలన్నమాట. అయితే ఇది స్ట్రైట్ కటింగ్కు ఇక్కడ కరెక్ట్ పెట్టుకోవాలా. ఇట్లా కరెక్ట్ పెట్టుకొని ఇట్లా కరెక్ట్ పెట్టేసుకోండి. కరెక్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ అన్నమాట. క్రాస్ బెల్ట్ కొలత అయితే ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్. అయితే ఇప్పుడు మనం 1 ఇంచి తగ్గించి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి 3 పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో 2, ఇటు సైడ్ ఏమో 3. మళ్ళీ 1 ఇంచి మనం పెంచుకుంటాం కాబట్టి అప్పుడు 4 అవుతుంది అన్నమాట.
ఇప్పుడు ఈ పై భాగాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కదలకుండా ఏదన్నా వెయిట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ముందు నెక్ జాకెట్ పెట్టి ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇట్లా ఈ నెక్ ఎట్లా ఉందో అట్లనే రౌండ్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ పై నుండి ఈ మధ్య భాగం ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ 1 ఇంచ్ పెరగాలన్నమాట. ఈ మధ్య భాగం ఇక్కడి వరకు ఉంది కదా, దీన్ని బట్టి ఇక్కడికి 1 ఇంచ్ పెంచుకోండి. ఇప్పుడు నేను పెట్టిన కొలత కరెక్ట్ ఉందన్నమాట. అంతకన్నా ఎక్కువ అంటే పైకి సర్దేయండి. కాకపోతే క్రాస్ బెల్ట్ ఎక్కువ రావద్దు, పొడవు పట్టి. ఇప్పుడు ఇది ఈ మధ్యలో షోల్డర్కు మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసి ఈ డాట్ కాడ మధ్య డాట్ కాడ ఇట్లా పట్టుకోండి. ఇట్లా షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ను సెంటర్ చేసుకోండి. ఇక్కడ మధ్య డాట్ ఉంది కదా, పెద్ద డాటు, ఈ డాట్ కాడ పట్టుకోండి. పట్టుకొని పైన భుజం కాడ 1/2 ఇంచ్ వదిలేయండి. కింద కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ ఇట్లా పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, పైన భుజం దగ్గర ఒక 1/2 ఇంచ్, ఇక్కడ పెద్ద డాట్ కింద ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలన్నమాట. పెంచుకొని ఇప్పుడు ఈ డాట్లోంచి ఈ డాట్లోకి కలిపేయండి. మీరు ఈ డాట్ కూడా గీసుకోవడము సేపు ఎంత బాగా గీసుకుంటే అంత బాగా వస్తుంది అన్నమాట. ఇది మనం గీసుకోవడంలో కూడా ఉందండి. మంచిగా గీసుకుంటే ఇది మంచిగా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా గీసేసినాం అనుకోండి, అది రాదు. మనకు మంచిగా ఉండాలి కదా ఇక్కడ, అందుకని ఇట్లా అర్ధచంద్రాకారంలో గీసుకోవాలన్నమాట. తెలిసింది కదండి. ఇలాంటి నెక్ ఇట్లా పెట్టేసుకొని గీసుకోవాలి. ఈ పట్టి దగ్గర నుంచి ఈ పట్టి వరకు, ఈ పట్టి దగ్గర నుంచి కొంచెం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ 2 పెట్టినా, ఇక్కడేమో 3 పెట్టినా. మధ్యలో ఈ డాట్ దగ్గర నుంచి ఇది భుజం సెంటర్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ అట్లా పెట్టేసుకొని ఇట్లా అర్ధచంద్రాకారంలో గీసుకోవాలన్నమాట. మంచిగా షేప్ ఎంత మంచిగా గీసుకుంటే మీకు అంత బాగా వస్తుందన్నమాట ముందు భాగం. ఏదైనా తేడాలు ఉన్నా కటింగ్లో కూడా సవరించుకోవచ్చు అన్నమాట మనము. ఇట్లా చూడండి, ఈ షేప్ ఇలా ఉండాలన్నమాట. అంటే ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా కటింగ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డాట్కేమో 3.5, ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో 1 ఇంచ్ పెట్టుకోండి. మళ్ళీ 1 ఇంచ్ అట్లా పెట్టేసుకొని ఇట్లా గీసుకోండి. 2.5 పొడవు వస్తుంది అన్నమాట. అట్లా మధ్యలో డాట్. ఇప్పుడు ఇది తీసేసేసుకోండి. మనం ఇక్కడ క్రాస్ కొంచెం తీయాలి కదా, ఇట్లా చూడండి, కొంచెం భుజం దగ్గర క్రాస్ తీయాలి కదా, ఆ క్రాస్ కోసం డాట్ చేశాను. డాట్స్ ప్రకారం కట్ చేయాలన్నమాట.
అట్లా అనమాట. ఇట్లా వస్తుందన్నమాట క్రాస్ ఆ పీస్ ఇక్కడ తీసినందుకు. మీరు ఇవన్నీ వద్దండి, ఇది సెంటర్ చేసుకొని ఇది పెట్టేసుకోండి. డాట్ ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోండి. అంతే. ఈ రెండు పెట్టుకున్నారనుకోండి మీరు, మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ముందు భాగం వెనక భాగం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. కొంచెం ఇదంతా క్రాస్ ఉండేదంతా కట్ చేసుకోండి, లెవెల్ చేసుకోండి. క్రాస్ ఉండేదంతా లెవెల్ చేసేసుకొని తర్వాత హ్యాండ్ పొడవు ఈ కుట్టు దగ్గర నుంచి ఇట్లా తీసేసుకోండి. 7 ఉంది కదా, ఇది 7 ఉంది అన్నమాట. అయితే 7కు 1.5 యాడ్ చేసుకోండి. 8.5, 1.5 అంటే 8.5 అవుతుంది అన్నమాట. కలుపుకోవాలన్నమాట. అట్లా తీసుకోండి. ఇక్కడ 8.5. అయితే ఇక్కడ నుండి కింద నుంచి తీసుకోవద్దు, పై నుంచి 3.5 పెట్టుకోండి. సంక క్రాస్ తీయను. ఇక్కడ భుజం దగ్గరేమో 1.5 అట్లా గుర్తు కోసం క్రాస్ ఎట్లా తీయాల్సింది పెట్టేసుకొని ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5. ఈ భుజం దగ్గర జాయింట్ చేసే కాడ 1.5 పెట్టుకోండి. ఇట్లా క్రాస్ తీసేయండి. ఆ డాట్స్ ప్రకారం కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో కచ్చిక పెట్టుకోండి, ఎందుకంటే గుర్తు కోసం అన్నమాట. ఇప్పుడు ముందు భాగానికి క్రాస్ తీయాలి కాబట్టి ఇట్లా ఈ మధ్యలో ఏమో 3/4 వచ్చేటట్టు చూసుకోండి. ఈ మధ్యలో ఇక్కడ గీత పెట్టాను కదా, ఇక్కడ నుంచి క్రాస్ తీసానా, మధ్యలో వచ్చేసరికి 3/4 ఉండాలన్నమాట. మీ 3/4 దగ్గర నుంచి తగ్గుతా పోవాలి, ఇక్కడ కూడా తగ్గుతా రావాలి అన్నమాట. ఇట్లా క్రాస్ జాకెట్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా కటింగ్లు ఉన్నాయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి. జాకెట్ అయితే మొత్తానికి పర్ఫెక్ట్గా కుట్టుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఎవరి జాకెట్ వాళ్ళము కుట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. ఇక్కడ ఇది వెనక్కి వస్తుంది, ఇది ముందుకు వస్తుంది అన్నమాట. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ అయితే మీరు పొడవు ఎంత తీసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. మీ జాకెట్ డబల్ పట్టీ ఉంటుంది కదా, కాజా పట్టీ, ఆ సైడ్ కచ్చికతో సహా తీసేసుకోండి పొడవు. దీనికన్నా కొంచెం మించుగానే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ తగ్గితే కష్టమవుతుంది. ఇట్లా పెట్టేసుకోండి. కచ్చిక వరకు అంటే ఇక్కడి వరకు ఉందన్నమాట. అంటే ఇది పెట్టేసుకొని అయినా చూసుకోవచ్చు అన్నమాట మీరు. ఇవ్వండి ముందు భాగము ఇట్లా పెట్టేసుకోండి. దీనికన్నా 1.5 తక్కువ తీసుకోండి. ఈ భాగానికన్నా 1.5 తక్కువ తీసుకోండి, పొడవు సరిపోతుంది. ఇప్పుడు కొలత ఎట్లా తీసుకోవాల్సింది చూడండి. ఇది స్ట్రైట్ చేసుకున్నాం ముందు.
నేనైతే ఒక పేపర్ పెట్టుకున్నానండి. ఆ పేపర్ ప్రకారం కట్ చేసుకుంటాను అనమాట. మీకు అర్థం కానికి చెప్తున్నా. ఇక్కడ 4 ముందు 4, ఇంకా తక్కువ కావాలంటే 3.5 అయినా పెట్టుకోవచ్చు. ఇది మీ ఇష్టం. ఇక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం తగ్గద్దు. అక్కడ 2 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టుకోవాలన్నమాట. ఈ పీసు వెనక వైపు వచ్చేసరికి తగ్గద్దు అనమాట. అట్లా క్రాస్ బెల్ట్. ఇక్కడ మాత్రం 4, ఆ చివర మాత్రం, ఈ చివర మాత్రం ఇక్కడ 3, ఈ చివర 3, ఇక్కడ 4. ఇక్కడ మాత్రం తగ్గించుకోవచ్చు. ఇక్కడ తగ్గద్దు అనమాట. వెనక వైపు సంఖ దగ్గర జాయింట్ చేసే దగ్గర మాత్రం తగ్గద్దు. కరెక్ట్ కొలత ఉండాలి. లేకుంటే వీపు దానికి తక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తక్కువైనా ఏం పర్వాలేదన్నమాట. ఇప్పుడు కట్ చేద్దాం. ఇవ్వండి క్రాస్ బెల్ట్. ఇంతే అండి బ్లౌజ్ కటింగ్. నేర్చుకుంటే చాలా సులువు. నేర్చుకోలేకపోతే ఇది అమ్మో ఇది ఎంతో కష్టం అనిపిస్తుంది. నేర్చుకున్న తర్వాత ఎంతో ఈజీ అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.